ఒక్కసారొక్క బంగారం అయితే మా ఇంటికి వచ్చిందండి. చాలా అంటే చాలా హ్యాపీ. ఆ తల్లుల దగ్గరికి మేము వెళ్ళలేకపోయినా ఆ తల్లే మా ఇంటికి బంగారం రూపంలో నడుచుకుంటూ వచ్చింది. నిజంగా దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడండి. ఎందుకు ఈ మాట అన్నానంటే, శివునాజ్ఞ లేని చీమైన కుట్టదని పెద్దలు ఊరికే ఒక మాట అనలేదు కదా, దానికి నిదర్శనం. మేడారం నుంచి అయితే మాకు బంగారం ఆ తల్లి ఆశీస్సులు అయితే మా ఇంటి దాకా వచ్చాయి. నిజంగా చాలా చాలా హ్యాపీ. ఇంతకు ఆ తల్లి బంగారం ఎలా వచ్చింది, ఆశీస్సులు ఎలా దక్కాయి అనుకుంటున్నారా? మా మేనత్త వాళ్ళైతే సమ్మక్క సారక్క జాతరకైతే అయితే వెళ్ళారండి. మాకు బంగారం పంపించారు. మీతో పాటు నాకు కూడా ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో విషయానికి వస్తే ఇక్కడైతే నేను బాక్స్ పెట్టేసుకుంటున్నానండి. కర్రీ కింద అయితే ఆనియన్స్ టమాటా ఉంటే చేసిన, ఎంత కాలేదు ఇక బాక్స్లోకి కర్రీ పెట్టుకొని ఇక్కడైతే మార్చిన కారం ఉంటే నేనైతే ఒక బుక్క అన్నం అయితే తినేస్తున్నానండి. ఇక బాక్స్ అయితే బ్యాగ్లో సర్దుకుంటున్నా. ఎప్పుడు కర్రీ పోతుందని భయం అండి, అందుకే చాలా జాగ్రత్తగా బ్యాగ్ను అయితే సర్దుకుంటాను. నా డే అనేది ప్రతిరోజు ఇలా గడుస్తుందండి. ఇంకా టైం అయ్యేస్తుందని తొందరగా ఇక నేనైతే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ తాళం వేసుకున్న, ఆటోలు ఉంటాయా లేదా అనుకున్నా, కాకుంటే తొందరగా ఆటో దొరికింది. ఇక నేనైతే వెళ్ళిపోతున్నానండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్త